అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలకు ఇస్తున్నటువంటి దోకాలు మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఆ పార్టీకి అండగా ఉండి ఏ కమ్యూనిటీలు అయితే ఏ బీసీ సామాజిక వర్గం అయితే ఈ ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర పోషించి ఈ ప్రభుత్వానికి వెన్నుదన్నగా ఎలక్షన్లు నిలబడ్డటువంటి బీసీలపై ఈరోజు కాంగ్రెస్ చేస్తున్నటువంటి కుట్ర మరోసారి బహిర్గతమైంది. ఈ నేపథ్యంలోనే మొత్తానికి ఒక కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి మన పక్క రాష్ట్రానికి సంబంధించిన ఒక బీసీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో నేతృత్వంలో చేసినటువంటి ఒక డిక్లరేషన్కి ఈరోజు తూట్లు పొడిచేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగా ఒక బీసీ ఆర్డినెన్స్ అని చెప్పేసి కూడా మనం ఒక మంత్రిమండలి ప్రకటించిన మాట వాస్తవం. ఈ నేపథ్యంలోనే అసలు అసెంబ్లీలో బీసీకి సంబంధించినటువంటి బిల్లు పాస్ చేసుకొని గవర్నర్తో ఇచ్చుకొని అక్కడి నుంచి రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి అంశానికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ రావడం అనేది, అసలు ఆర్డినెన్స్ అనేది ఎంతవరకు బీసీలకు మేలు జరుగుతుంది దాని మీద మనతో చర్చించేందుకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే మాజీ శాట్ చైర్మన్ అంజనేయులు గౌడ్ మనతో ఉన్నారు. ఆయన అడిగిన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనగా నమస్తే. ఎట్లా ఉంది బీసీ సమాజం, ఎట్లా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆర్డినెన్స్ తోటి? సంతోషమా? చూస్తున్నారు ఇప్పటికి సంబరాలు చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, బీసీ సమాజం బగ్గుమంటుంది. ఎందుకు సంబరాలు? ఎవరి కోసం సంబరాలు? బీసీ సంఘాలు సంబరాలు చేసుకుంటున్నాయి కదా. అదే ఆవేదన భరితం, అదే బాధాకరం. అన్ని బీసీ సంఘాలు చేయట్లేదు. అంటే బీసీ ఇద్దరో ఒకటో రెండో సంఘాలు ఇవాళ ఏదో జరుగుతుందనే భ్రమలో ఇవాళ వాళ్ళు ప్రభుత్వంకు సన్మానం చేసేది, ప్రభుత్వానికి మద్దతు పలికే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 సంవత్సరాలుగా అనుసరించిన విధానాన్ని, అడుగడుగునా చేసిన తప్పుల్ని, అడుగడుగునా చేసిన కుట్రల్ని, అడుగడుగునా చేసిన దగాను అర్థం చేసుకోండి. అంతిమంగా వాళ్ళ ఇంటెన్షన్ అయినా మా ఇంటెన్షన్ అయినా బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం అయినా బీఆర్ఎస్ పార్టీ భావన అయినా బీసీలకు న్యాయం జరగాలన్నదే. ఒకవేళ బీసీలకు న్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ సంతోషపడుతుంది, బీసీ నాయకులం సంతోషపడతాం, బీసీ సంఘాలకు కూడా అదే అభిప్రాయం ఉండొచ్చు. కానీ భ్రమంలో ఉండకండి, నిర్దిష్టమైన అభిప్రాయం ఉండాలి. అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం ఎటువైపు నడుస్తుంది, ఏం చర్యలు తీసుకున్నది, బీసీలకు న్యాయం చేసే దిశగా అడుగులేసిందా, బీసీల గొంతు కోసే దిశగా అడుగులేసిందా అనేది మీరు లోతుగా వెళ్ళి పరిశీలించి అర్థం చేసుకోవాలని చెప్పి మేము బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏం చేసిండు 2 సంవత్సరాల నుంచి? ఏ దిశగా అడుగులేసిండు? బీసీలకు రిజర్వేషన్లు కల్పించే దిశగా అడుగులేసిందా? 42% రిజర్వేషన్లు ఇచ్చే దిశగా చర్యలు తీసుకున్నదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం? 42% రిజర్వేషన్లను ఎగ్గొట్టే దిశగా, న్యాయస్థానంలో కొట్టుడు పోయే విధంగా అడుగున కుట్రపూరితమైన ప్రక్రియను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరించింది కదా పండరి గారు. మనం చూసినాం కదా, అందరం చెప్పినాం కదా. బీఆర్ఎస్ పార్టీ చెప్పింది, డెడికేటెడ్ కమిషన్ కు పోయి వినతి పత్రం ఇచ్చినాం, సిఎస్ గారికి పోయి వినతి పత్రం ఇచ్చినాం. ఏ పద్ధతుల్లో ప్రభుత్వం అడుగులేస్తే, ఏ పద్ధతుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, ఏ పద్ధతుల్లో ప్రభుత్వం నిర్దిష్టమైన పద్ధతులను అనుసరిస్తే బీసీలకు న్యాయం జరుగుతుందో, న్యాయం జరిగే అవకాశం ఉందో బీఆర్ఎస్ పార్టీ పక్షాన చెప్పినాం. కానీ అనుసరించిందా? ఒక్క సలహానన్నా పాటించిందా? పోనీ బీఆర్ఎస్ పార్టీ మీద నీకు కోపం ఉంది, బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష ఉంది, విపక్షం మీద కక్ష ఉంది నీకు, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఎమర్జెన్సీ రాజ్యాన్ని నడిపిస్తా ఉన్నావు. పోనీ బీసీ సంఘాల అభిప్రాయాలన్నా తీసుకున్నావా? బీసీ సంఘాలతో సమావేశమైనావు కదా, వాళ్ళందరూ నీకు చెప్పారు కదా. మహారాష్ట్ర ఎక్స్పీరియన్స్ చెప్పిండ్రు, బీహార్ స్టేట్ ఎక్స్పీరియన్స్ చెప్పిండ్రు, మధ్యప్రదేశ్ స్టేట్ ఎక్స్పీరియన్స్ చెప్పిండ్రు, తమిళనాడు స్టేట్ సక్సెస్ ఫార్ములా చెప్పిండ్రు నీకు. మరి అవన్నీ ఎందుకు ఫాలో అవ్వాలి? ఇదే ఇక్కడ నేను అడగబోయేది ఏంటంటే, మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు రిజర్వేషన్లు ఏ దానికైనా 50% మించకూడదా, ఉండద్దు అని చదివింది ఒక సుప్రీంకోర్టు స్పష్టమైన గైడ్లైన్స్ ఉంది. సుదీర్ఘమైన పాలనా అనుభవం ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో అది తెలిసి కూడా సుప్రీంకోర్టులో ఇట్లా 50% రిజర్వేషన్ దాటింది, 42% ఇటు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఒక 22 ఐ థింక్ సో, అంటే దగ్గర 64% రిజర్వేషన్లు అవుతున్నాయి. ఈ లెక్కను చూసుకుంటే అసలు తమిళనాడు కూడా దాటిపోతాం మనం అని చెప్పేసి ఈ మాత్రం కూడా సోయి లేకుండా వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ చేసి అనుకోవచ్చా? ఇప్పుడు అడుగడుగున మోసం చేయడం అంటే ఎట్లా నమ్మింది దీన్ని? కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఒక మూసపూరితమైన చరిత్ర ఉంది పండర్ గారు. ఇప్పుడు కాదు, వీళ్ళు 1950 నుంచి బీసీల గొంతుకు వస్తా ఉన్నారు, బీసీలను నమ్మించి మోసం చేస్తూ వస్తా ఉన్నారు. ఇప్పుడు కాదు కదా. మీరు కాకా సాహెబ్ కలల్కర్ కమిషన్ రిపోర్టును తీసి అవతల పడేసింది ఎవరు? బుట్ట దాఖలు చేసింది ఎవరు? 1953లో నెహ్రూ కదా. దాని తర్వాత మండల్ కమిషన్ రిపోర్ట్ను అమలు చేయకుండా 10 సంవత్సరాల పాటు తొక్కిపెట్టింది ఇదే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కదా. 1980 నుంచి 90 దాకా పోరాడితే తప్ప మొరార్జీ దేశాయ్ ప్రభుత్వము, జనతా పార్టీ ప్రభుత్వం అమలు చేస్తామని పార్లమెంట్లో ప్రకటిస్తే ఇదే రాజీవ్ గాంధీ ఆ రోజు మొత్తుకున్నాడు కదా, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దు, ఇస్తే దేశం 2గా విడిపోతుంది, ఇది దుర్మార్గం, ఇది అన్యాయం అని చెప్పి బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ మాట్లాడాడు కదా. వీళ్ళు ఎక్కడ బీసీలకు న్యాయం చేస్తారు? వీళ్ళ నమ్మొచ్చా అసలు?
వీళ్ళు నమ్మించి గొంతు కోసే కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇప్పుడు ఏం కొత్త కాదు కదా. 7 దశాబ్దాల నుంచి బీసీలని అడుగున మోసం చేస్తూనే ఉన్నది. ఇవాళ ఆ వారసత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నది. ఇది కొత్త ఫార్ములా ఏం కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నది, ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాటిస్తూ ఉన్నది. బీసీలను అణచివేసే, బీసీలను ఎదగకుండా చేసే, బీసీలను నమ్మించి మోసం చేసే బీసీలనే కాదు, ఈ దేశంలో ఉన్న దళితుల్ని, ఈ దేశంలో ఉన్న మైనార్టీల్ని, ఈ దేశంలో ఉన్న రైతుల్ని, ఈ దేశంలో ఉన్న మహిళల్ని అడుగున 7.5 దశాబ్దాల పాటు దగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. దగా చేసిన వారసత్వం కాంగ్రెస్ పార్టీది. ఆ వారసత్వాన్ని వాళ్ళ భుజానికి ఎత్తుకొని ఇందిరమ్మ రాజ్యం పేరిట తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. దానివల్లనే ఇవాళ కపిల్ సిబాల్ లేడా మీ దగ్గర? న్యాయ నిపుణులు ఉన్నారు కదా, చిదంబరం లాంటి అనుభవజ్ఞులు ఉన్నారు కదా మీ దగ్గర, న్యాయశాస్త్ర నిపుణులు ఉన్నారు కదా మీ దగ్గర. కొప్పుల రాజు లాంటి, రాహుల్ గాంధీ దగ్గర సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అనుభవజ్ఞుడు కొప్పుల రాజు లాంటి ఆఫీసర్లు ఉన్నారు కదా. చెప్పలేదా మీకు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల గురించి చెప్పలేదా? కృష్ణమూర్తి కేసు గురించి చెప్పలేదా? మహారాష్ట్ర ఉదంతం చెప్పలేదా మీకు? రాజ్యాంగపరమైన అడ్డంకులు చెప్పలేదా మీకు? ఇంద్రసహాని కేసులో 1994 ఇంద్రసహాని జడ్జిమెంట్లో పెట్టిన 50% క్యాప్ గురించి మీకు చెప్పలేదా? అన్నీ తెలిసి, అన్ని అవగాహన నుండి, రాజ్యాంగపరమైన చిక్కుముడుల మీద, పాలనాపరమైన చిక్కుముడుల మీద, రాజకీయపరమైన చిక్కుముడుల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండి కూడా ఓట్లు దండుకోవడం కోసం, బీసీలను మోసం చేయడం కోసం కల్లి బొల్లి కబుర్లు చెప్తున్నారు. చాలా హామీలు ఇచ్చినారు. ఇది బీసీ డిక్లరేషన్ లో అనేక హామీలు ఇచ్చినారు. 42% రిజర్వేషన్ల హామీ కూడా ఒకటి. అంజన గారిని ఒకటే అడుగుతా, ఇంత దగా చేస్తుందని తెలిసి కూడా కామారెడ్డి డిక్లరేషన్లో సిద్ధరామయ్యని పక్కన పెట్టి కూడా జనాలు ఆ కాంగ్రెస్ పార్టీ ఇది దగా చేస్తుందని తెలుసు, ఇది కాదని తెలిసినో లేకపోతే తెలియకనో జనాలు అయితే నమ్మిన మాట వాస్తవం. నిజంగా మరి అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కానీ, తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, అది ఇది దగాబోయి ఇది సుప్రీంకోర్టు లెక్క ప్రకారం రిజర్వేషన్ ఒప్పుకోదు అని చెప్పేసి జనాల్ని మీరు మేల్కొల్పడంలో విఫలమయ్యారని అనుకోవచ్చా? ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ జనం నమ్మిరు, బీసీలు బాగా నమ్మిరా నమ్మలేదా? నమ్మిరు కాబట్టి అది జరగదని తెలుసా? మీకే తెలుసా? మాకే కాదు, ఒక నమ్మకం చాలా మందికి ఉండింది. ఇప్పుడు 2-3 బీసీ సంఘాలు పోయి ఇప్పుడు ఎవరైతే సన్మానాలు చేసి ఆయనకు స్వీట్లు తినిపిస్తున్నారు, అట్లాంటి కొంతమంది ఏమనుకున్నారంటే ఒకవేళ నిజంగానే బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను అదే ఇక్కడ బిల్లులు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో పెట్టిస్తారేమో అని నమ్మి ఉండొచ్చు చాలా మంది. అప్పుడు మాకైతే లేదు. కేసీఆర్ గారికి కానీ, కేటీఆర్ గారికి కానీ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కానీ, మాకెవరు కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసు, కాంగ్రెస్ పార్టీ నైజం తెలుసు. దానికి మించి రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నాం, ఆయన రాజకీయ ఎదుగుదలను. ఆయన మీద కూడా పూర్తి నాయకత్వం, ఆయన నాయకత్వం మీద కూడా పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఇదంతా మోసం, దగా, కుట్ర అన్న విషయము, బూటక హామీ అన్న విషయం మాకు అవగాహన ఉంది కాబట్టి చెప్పినాం కదా పండరి గారు. వేల లక్షల మందితో నిర్వహించిన సభల్లో చెప్పినాం, జిల్లా నియోజకవర్గాలకు పోయి చెప్పినాం. నమ్మకండి, నమ్మి మోసపోకండి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ పాలన వస్తుంది. ఇందిరమ్మ రాజ్యం అంటే మీ హక్కులకు ఆపదొచ్చి పడుతుంది, మీ జీవితాలకు ఆపదొచ్చి పడుతుంది, మోసపోకండి వీళ్ళ మాటలు నమ్మి అని చెప్పినాం. కానీ దురదృష్టవశాత్తు ఎమరిపాటుతోనో పొరపాటుతోనో కొద్దిగా ఎక్కువ పెడతాడన్న కొద్దిగా నమ్మకంతోనో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఇచ్చినారు. కానీ ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి కదా కాంగ్రెస్ పార్టీ, ఆ దిశగా అడుగులేయాలి కదా. నీకు చెప్పినాం కదా, బీఆర్ఎస్ పార్టీ చెప్పింది ఈ ఎక్సర్సైజ్ని ఎట్లా చేయాలనో, బీసీ సంఘాలు చెప్పినాయి, బీసీ మేధావులు చెప్పినాయి, జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ లాంటి వాళ్ళు, అనేక మంది నిపుణులు చెప్పినారు. కానీ ఎవ్వరి మాట వినలేదు, వినకుండా ఇష్టారీతిన చేసుకుంటా పోయినాం. ఫస్ట్ బీసీ కమిషన్ ద్వారా ఈ ప్రక్రియను మొదలుపెట్టి మమ అనిపించే ప్రయత్నం చేసినాం. రేవంత్ రెడ్డి నీకు సిగ్గుందా? నీకు ఏం చెప్పారు? జడ్జిమెంట్లు ఏమున్నాయి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు డెడికేటెడ్ కమిషన్ ద్వారా మాత్రమే లోకల్ బాడీ రిజర్వేషన్ల ప్రక్రియ మీద ఎక్సర్సైజ్ చేయాలని చెప్పారు కదా అని చెప్పి బీఆర్ఎస్ అడిగిన తర్వాత కదా నువ్వు డెడికేటెడ్ కమిషన్ వేసినావు. ఆ డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఒక శాస్త్రీయమైన ప్రక్రియ జరిపించినావా? అట్లా కూడా జరిపించకుండా ఒక డెడికేటెడ్ కమిషన్ గవర్నమెంట్ మీద డిపెండెంట్ కమిషన్గా మార్చినాను. వాళ్ళకి నిధులు ఇవ్వకుండా, సిబ్బంది ఇవ్వకుండా, వాళ్ళకి జిల్లా కలెక్టర్లు సహకరించకుండా అడుగున వాళ్ళని తీసుకుపోయి ఆ సంక్షేమ భవన్లో ఒక మూలనున్న రూమ్లో పడేసి వాళ్ళకు భవనం లేదు, నిధులు లేవు, సిబ్బంది లేదు, ఏమీ లేకుండా వాళ్ళని డిపెండెంట్ కమిషన్గా మార్చేసి నిష్ఠారీతిన వాళ్ళతో రిపోర్ట్ తీసుకున్నావు. ఒకవైపు ఏమో సర్వే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించినావు, డెడికేటెడ్ కమిషన్కి ఏమో ఏమీ ఇవ్వలేదు, సహకరించలేదు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేసిన సర్వేనేమో 20 లక్షల మంది బీసీలని లేపేసినావు, ఏకంగా 16 లక్షల మంది ఓసీలని పెంచేసినావు, 2 లక్షల మంది ఎస్సీలని ఖతం చేసినావు, ఓసీలని 16 లక్షలు పెంచినావు. సరే పోని ఆ సర్వేనన్నా నువ్వు శాస్త్రంగా జరిపించి ఉండాల్సింది కదా, డెడికేటెడ్ కమిషన్ ద్వారా జరిపించమని చెప్పినాం కదా. ఏది ఒక్క సలహా కూడా పాటించకుండా, న్యాయపరమైన అంశాలని నువ్వు పరిగణలోకి తీసుకోకుండా, న్యాయ ప్రక్రియలను నువ్వు పరిగణలోకి తీసుకోకుండా, గతంలో ఉన్న న్యాయస్థానాల తీర్పుల్ని పరిగణలోకి తీసుకోకుండా, వివిధ రాష్ట్రాల్లో అనుభవాల్ని పరిగణలోకి తీసుకోకుండా ఇష్టారీతిన నువ్వు
వ్యవహరించి మొత్తం ప్రక్రియను కూడా కావాలనే దారి తప్పించి నడిపించింది కదా రేవంత్ రెడ్డి. ఇది వాళ్ళ అర్థమవుతుంది కదా ఎందుకు ఇవాళ. నేను అదే అంటున్నాను. ఇప్పుడు తమిళనాడు 69 67 69%, 69%. లీస్ట్గా దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత తక్కువగా రిజర్వేషన్లు బీసీలకు అమలు చేసింది మొన్నటిదాకా ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం. 23%, 22%. 20%. అంటే మనం ఒకసారి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ మనం కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టినాం మన గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా, తర్వాత సెంట్రల్కి పంపించడం, అది అట్లా అయిపోయింది. మన సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కొంచెం రిజర్వేషన్లు తగ్గించింది బీఆర్ఎస్ పార్టీ. కానీ మేము ఇప్పుడు ఇవ్వాలని చెప్పేసి డెడికేటెడ్గా పనిచేస్తున్నాం. మేము అందుకనే ఈ 42% కోసం ఆర్డినెన్స్ చేయబోతున్నాం, రేపు కేంద్రం మీద ఫైట్ చేస్తున్నాం అని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించిన నేతలు అంటారు. దీన్ని ఎట్లా వస్తుంది? ఇక బుద్ధిలో మస్తు చెప్తాడు. ఇప్పుడు గప్పాలు కొట్టుకుంటూ తిరుగుతున్నాడు కదా ఆయన. పనే ఒకటి, చేతులకు బురద పోసుకొని తిరుగుతున్నాడు ఆయన. చేతుల్లో రాజ్యాంగాన్నో చేతుల్లో లేకపోతే ప్రజల విశ్వాసాలను పెట్టుకొని తిరుగుతలేడు. చేతులకు బురద పూసుకొని ఎప్పుడు బీఆర్ఎస్ కనిపిస్తే బురద బుద్ధం అని చెప్పి ఇవాళ బురద ముఖ్యమంత్రిగా మారిపోయినాడు ఆయన. బుద్ధి ఉండాలి కదా. బుద్ధి లేదు ఆయనకు. బురద ముఖ్యమంత్రి ఆయన. బుద్ధి లేదు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు మనం అట్లా మాట్లాడు. ఇప్పుడు ఎందుకు మాట్లాడదు? ఆయన 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 వ్యవహార శైలి ఎట్లా ఉంది? ఆయన మాట తీరు ఎట్లా ఉంది? ఆయన ఎవరి గురించి ఎట్లా మాట్లాడుతూ కారణజన్ముడైన కేసీఆర్ని ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు? కేటీఆర్ మీద ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు? ఎంత విష ప్రచారానికి ఆయన పాల్పడుతూ ఉన్నాడు? ఇది కదా చూసి మాకు కడుపు మండుతూ ఉన్నది, బాధ అనిపిస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి చైర్ మీద గౌరవం ఉంది, కానీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వ్యక్తులు ప్రవర్తిస్తున్న తీరు పట్టనే కదా మేము వాళ్ళు ఆవేదనతో ఉన్నాం. నీవు ఒకవైపు ఇష్టారీతిన మాట్లాడుతూ బీఆర్ఎస్ బీసీలకు అన్యాయం చేసిందా? బీఆర్ఎస్ కదా బీసీలకు న్యాయం చేసింది. 34% రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోయే పని బీఆర్ఎస్ చేస్తే, ప్రయత్నం చేస్తే, నీ మనుషులే కదా హైకోర్టుకి పోయి కొట్టుడు పోయే విధంగా చేసింది. నీ రేవంత్ రెడ్డి మనుషులే పోయింది కదా. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి పోయి కేసీఆర్ గారు మొరపెట్టుకుంటే 34% బీసీ రిజర్వేషన్లు అమలు చేసుకుంటాం, అనుమతించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తే 14 నుంచి 19 దాకా చంద్రబాబు జేబులో ఉన్న నరేంద్ర మోదీ కదా అడ్డుపడింది, అనుమతి ఇవ్వండి. ఇవాళ నీవెట్లయితే నరేంద్ర మోదీ జేబులో ఉన్నావో ఆనాడు చంద్రబాబు జేబులో ఉన్న నరేంద్ర మోదీ గారు అనుమతి పోవడం వల్లనే కదా రిజర్వేషన్ తగ్గింది. ఒక అనివార్య పరిస్థితుల్లో రాజ్యాంగపరమైన ఇబ్బందులు వచ్చి, కేంద్ర ప్రభుత్వం యొక్క అడ్డంకులు వచ్చి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో కదా స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టుకోవాలి. కొత్త రాష్ట్రము, నూతన రాష్ట్రము, అనేక రకాల ఇబ్బందుల్లో చేసుకోవడానికి కదా ఎలక్షన్లకు పోయింది. బీసీలకు మరి దానికి మించిన న్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు ఇచ్చింది. చరిత్రలో ఎప్పుడైనా ఇచ్చిందా? ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా? ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇచ్చిందా? బీసీలకు మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు ఇచ్చింది, జడ్పీ చైర్మన్లలో రిజర్వేషన్లు ఇచ్చింది, అనేక రకాల అవకాశాలు కల్పించింది, 1000కి పైగా గురుకులాలు పెట్టింది బీసీల కోసం, నామినేటెడ్ పదవుల్లో అగ్రతాంబూలం ఇచ్చింది బీసీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇట్లా ఎన్నైనా చెప్పుకోను. పూలే ఓవర్సీస్ స్కీమ్ అని పెట్టి 500 మంది బీసీ విద్యార్థులని అమెరికా, లండన్ లాంటి గొప్ప దేశాల్లో చదివించింది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం. ఓవర్సీస్ స్కీమ్ పెట్టి ఇట్లా ఎన్నో స్కీములు, 450 సంక్షేమ పథకాలను అమలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నీవేం చేస్తావు? నీవేమైనా చేస్తున్నావా? ఇప్పుడు నీవేమైనా ఊడబెరికావా 2 ఏళ్లలో? నువ్వేం చెప్పావు? ఏడాదికి 20,000 కోట్లు ఇస్తావు బీసీ సంక్షేమానికి అని చెప్పావు. మొదటి ఏడాది 7,000 కోట్లు అలొకేషన్లో చూపించినావు. అందులో ఎన్ని ఖర్చు పెట్టినావు? మరి ఖర్చు పెడితే 94 మంది బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎందుకు చనిపోయారు సంక్షేమ హాస్టల్లో? ఎందుకు అర్ధాకలతో అలమటిస్తా ఉన్నారు? ఇవాళ నువ్వు ఆ 7,000 కోట్లు ఎక్కడ పెట్టినావో తెలియదు. మళ్ళీ మొన్న ఏమో 11,000 కోట్లు చూపించినావు. అవి ఏడా ఖర్చు పెడతావో తెలియదు. 52% ఉన్న బీసీలకు ఈ రాష్ట్రంలో నువ్వు బడ్జెట్ అలొకేషన్లో ఇస్తున్నది 3.5% కూడా లేదు కదా. ఇది కదా నీ సామాజిక న్యాయం, ఇది కదా నీ ప్రజాపాలన. అంతేకాదు 74 నామినేటెడ్ పదవులు ఇస్తే కేవలం 11 బీసీలకు విసిరేసిండు, బిచ్చం వేసినట్టు. మరి నీవెక్కడ బీసీలకు న్యాయం చేసినావు? నీ క్యాబినెట్లో బీసీలు ఎంతమంది ఉన్నారు? నీ నామినేటెడ్ పదవుల్లో బీసీలు ఎంతమంది ఉన్నారు? ఇంత దగా చేస్తూ బీసీలను ఇట్లా నయవంచన చేస్తూ, మోసము, ద్రోహము, వంచన, నయవంచన ఈ పదాలు సిగ్గుపడతాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వాడితే. దానికి మించి 1000 రెట్ల విద్రోహానికి పాల్పడుతున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కదా. దీన్ని నువ్వు గురివింద గింజలాగా దాచిపెట్టుకొని ఇతరులకు బురద పూసి పబ్బం కంటుకోవాలనుకుంటే ప్రజల అమాయకులు కాదు పండరి కాదు. మీకు ఒక సామెత తెలుసా? నువ్వు ఇచ్చు నేను ఏడుస్తా, నేను ఇస్తా నువ్వు ఏడుస్తున్నట్టు ఉన్నదా? 8 మంది ఎంపీలు ఉంటారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. సరే, ఇది కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి కాంగ్రెస్ హామీని పక్కన పెడదాం. నిజంగా ఇంత బీసీ నినాదం ఎత్తుకున్నటువంటి బీజేపీ ఈరోజు నిజంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకునొచ్చు, లేకపోతే నరేంద్ర మీద ఒత్తిడి తీసుకునొచ్చు, రాజ్యాంగ సవరణ చేసి మీరు అన్నట్టు 9th షెడ్యూల్లో పెట్టించేసి, మరి ఎందుకు బీసీలకి న్యాయం చేయలేకపోతున్నారు? వాళ్ళు ఇదంతా వదిలిపెట్టుకొని ఈ ప్రభుత్వానికి ఎందుకు అంటగావుతున్నారు? అంటే బీసీలు అంటే వాళ్ళకి ఏమైనా వ్యతిరేకమా? బీసీలని అడుగడుగున ద్రోహం చేసి బీసీ వ్యతిరేక దృక్పథం కలిగినవి నాణ్యానికి బొమ్మ బురుసులాగా బీజేపీ, కాంగ్రెస్. బీసీ ద్రోహపూరితమైన దేశ ముఖ్యమంత్రి బీసీ అంటారు, దేశ ప్రధానమంత్రి బీసీ అంటారు. ఆయన ఏం బీసీలకు ఏం చేసిండో, ఎట్లా అన్యాయం చేసిండో దేశమంతా చూస్తుంది కదా.
ఒక బీసీ మేధావులని చెప్పమను నరేంద్ర మోడీ బీసీలకు న్యాయం చేసిందని. ఏం న్యాయం చేశాడు నరేంద్ర మోదీ బీసీలకు? బీసీలకు ఎక్కడ అవకాశాలు కల్పించాడు? ఏమనంటే క్యాబినెట్లో పెట్టినాం, ఆడబెట్టి ఎందుకు పెడతాయి? అమిత్ షా మోదీ తప్ప కేంద్ర క్యాబినెట్కి అర్థం ఉందా? వాళ్ళు ఎవరైనా నడవనిస్తురా? ఏం పనులు కానిస్తురా? ఎవరికైనా నాయకత్వం ఇస్తురా? వాళ్ళే వెళ్తున్నారు కదా దేశాన్ని. అంబానీ ఆదాని కోసం నరేంద్ర మోడీ అమిత్ షాలు కష్టపడడం తప్ప బీసీల కోసం ఎప్పుడు పనిచేసిండ్రు వాళ్ళు? బీసీలకు ఏం న్యాయం చేసిండ్రు వాళ్ళు? ఇవాళ నువ్వు ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి అన్యాయం చేసింది ఎవరు? ఇది ఇంతకు మించిన ద్రోహం ఎక్కడ ఉందా? మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు నువ్వు రాజ్యాంగ భద్రత కల్పించినావు కదా. కేసీఆర్ గారు అనేక సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నరేంద్ర మోదీని కలిసి రిక్వెస్ట్ చేసింది కదా, తమిళనాడు తరహాలో 69% రిజర్వేషన్ అమలు చేసుకునే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వండి, రాజ్యాంగాన్ని సవరించండి, ఒక్క రాష్ట్రంలో ఒక రిజర్వేషన్ పాలసీ ఎందుకు, దేశమంతా ఒకే రిజర్వేషన్ పాలసీ ఉండాలని చెప్పి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి కేసీఆర్ గారు రిక్వెస్ట్ చేసింది కదా నరేంద్ర మోడీని. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు న్యాయం చేయలేదు? ఎందుకు ఆ దిశగా అడుగులు వేయలేదు? సామాజిక న్యాయాన్ని చంపేసిందే నరేంద్ర మోడీ ప్రభుత్వం కదా. ఇవాళ వీళ్ళిద్దరూ కలిసి బీసీలకు అన్యాయం చేయడానికి తోడు దొంగలా తయారైనరు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి ఏ అన్యాయం చేసినా నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తా ఉన్నాడు, నరేంద్ర మోడీ అండగా ఉంటా ఉన్నాడు. మనం చూస్తా ఉన్నాం కదా. గొప్పగా బీసీ ముఖ్యమంత్రి అన్నాడు, రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా బీసీలకు ఇవ్వలేదు. వీళ్ళనా బీజేపీ వాళ్ళని నమ్మేది? వీళ్ళ బీసీలకు వ్యక్తులు ఏ సామాజిక వర్గం అన్నా ఇవ్వు, అదే నువ్వు ముందే చెప్పు. నువ్వు నమ్మించి మోసం చేయడం రేవంత్ రెడ్డి లాగానే నరేంద్ర మోడీ. రేవంత్ రెడ్డి ఒక ఎక్కం జరిగితే నరేంద్ర మోడీ 100 ఎక్కాలు చేయినాడు. నువ్వు బీసీలను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి నమ్మించుకొని కొన్ని ఓట్లు వేయించుకొని ఎంపీ సీట్లు గట్టెక్కి 8 ఎంపీ సీట్లు తీసుకొని గట్టెక్కిన తర్వాత నువ్వు రాష్ట్ర అధ్యక్ష పదవి ఓసీలకు ఇస్తే ఎట్లా నమ్మాలా? వీళ్ళ బీసీలకు న్యాయం చేసేది. అందుకే ఇవాళ ఒకడు కొట్టినట్టు ఒకడు కూర్చున్నట్టు చేసి ఇద్దరు తొడు దొంగల్లా మరి బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నారు. ఇది అందరికి అర్థమైంది పండుగ. నేను అదే అన్నాను, అసలు రిజర్వేషన్లే ఈ పద్ధతినే ఎత్తేయాలని చెప్పేసి ఓవైపు బీజేపీ సెంట్రల్లో వాళ్ళు మొత్తుకుంటున్నారు. చాలా రాష్ట్రాల్లో ఒక ఉద్యమం కూడా స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ బీజేపీ. అసలు రిజర్వేషన్లు ఎత్తేసే క్రమంలోకి వచ్చినప్పుడు ఓవైపు బీజేపీ ఆ రాగం ఎత్తుకుంటున్నప్పుడు మళ్ళీ ఈ కామన్ డిక్లరేషన్ అమలు చేసి తీరాలి అని చెప్పేసి మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం ప్రతిపక్షంలో అది ఎంతవరకు సక్సెస్ అయింది అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు గమనిస్తున్నారా ఎవరు పోరాడుతున్నారు బీసీ రిజర్వేషన్ల కోసం? ఎవరు రేవంత్ రెడ్డిని అడుగున ప్రశ్నిస్తా ఉన్నారు? ఎవరి కోసం? ఆర్డినెన్స్ పేరిట బీసీల మీద ఆర్డీఎక్స్ చేస్తుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నది? ఏమైంది బండి సంజయ్ నోరు? ఏమైంది అరవింద్ నోరు? ఏమైంది బీజేపీ నాయకుల నోరు? ఏమైంది వీళ్ళందరి నోరు? ఎందుకు నిలదీస్తలేరు? ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నావు? ఇంత కుట్రపూరితంగా ఎందుకు నువ్వు వ్యవహరిస్తున్నావు అని రేవంత్ రెడ్డిని ఎందుకు అడగారంటే వీళ్ళు కూడా 9th షెడ్యూల్లో పెడతలేరు కదా. మా మీదకి ఎక్కడ వస్తుందో ఈ అంశం, కాబట్టి రేవంత్ రెడ్డి చేసే తప్పును సరి మనం సపోర్ట్ చేస్తే అయిపోతుంది, చూసి చూడండి అంటుంటే సరిపోతుంది అనే ఒక కపట వైఖరిని వాళ్ళ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తుంది కదా ఈ రాష్ట్రంలో. ఇవాళ దీన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి ఈ దేశంలో ఎల్ఐసిని ప్రైవేటైజ్ చేయాలి, ఎయిర్ ఇండియాని ప్రైవేటైజ్ చేయాలి, కేంద్ర సంస్థలన్నింటినీ ప్రైవేటైజ్ చేయాలి, ప్రభుత్వ ఉద్యోగాలకు ఎసరు పెట్టాలి, అసలు ప్రభుత్వ ఉద్యోగాలు అన్నవే లేకుండా చేయాలి అని చెప్పే కదా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నది. 13 లక్షల ఉద్యోగాలని తగ్గించింది కేంద్ర ప్రభుత్వం సిబ్బంది సంఖ్యను. 13 లక్షల ఉద్యోగాలకు బీసీలు దూరమైంది కదా. ఇంకెక్కడ రిజర్వేషన్లు, ఇంకెక్కడ హక్కులు, ఇంకెక్కడ ఉద్యోగాలు? మొత్తం ఉద్యోగాలనే ఎత్తేసే ప్రయత్నంలో ప్రభుత్వ రంగ సంస్థలనే నిర్వీర్యం చేసే ప్రయత్నం మోదీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. దీన్ని ఎండగట్టే ఆ రోజు కేసీఆర్ గారు నేషనలైజేషన్ పాలసీ రావాలి ఈ దేశంలో, గవర్నమెంటైజేషన్ పాలసీ రావాలి ఈ దేశంలో అని చెప్పి డిమాండ్ చేశాడు కదా. ప్రైవేటైజేషన్ కాదు నేషనలైజేషన్ పాలసీ కావాలని చెప్పే కదా ఆ రోజు కేసీఆర్ గారు డిమాండ్ చేశారు. అందుకే కేసీఆర్ గారి మీద నరేంద్ర మోడీకి పగ, కేసీఆర్ గారి మీద నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పగ, రేవంత్ రెడ్డికి అడుగడుగున సపోర్టు. ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. మనం అందరూ కూడా వీళ్ళంతా ఇవాళ ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు కాంగ్రెస్ బీజేపీ. బీసీలకు అన్యాయం చేయడంలో ఒక నాణ్యానికి ఉండే బొమ్మ బొరిసే బడేమియా చోటేమియాలే రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీలు. వీళ్ళతో బీసీలకు న్యాయం జరగదు. దీన్ని అర్థం చేసుకోవాలి, వీళ్ళని ఎండగట్టాలి, వీళ్ళ మీద తిరగబడాలన్నదే మా విజ్ఞప్తి. రైట్, ఈ పక్కన పెడదాం, కామారెడ్డి డిక్లరేషన్ పక్కన పెడదాం, బీసీ పక్కన పెడదాం. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రైతులు పడుతున్న కష్టాలకు, సాగునీటి జలదోపిడికి పాల్పడ్డటువంటి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ని 100 కొరడాలతో కొట్టాలంటాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి. ఎట్లా? 3 కొరడాలతో కొట్టాలి. నేను ఇంటికి కోడా తీసుకొని నేను చంపాలి, ఒక దెబ్బలు కొట్టాలి రేవంత్ రెడ్డి. నువ్వు అంటున్నావు కదా ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న పండర్ గారు, మీరు మాట్లాడదు అట్లా. ఆయన వెనకేసుకో, ఆయన 100 కోడా దెబ్బలు కొట్టడం న్యాయం? ఆయన 100 కోడా దెబ్బలు కొట్టడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన ప్రజలు ఎన్నుకున్న కీలకమైన పదవిలో ఉండి రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి రాజ్యాంగ వ్యతిరేకంగా 100 కోడా దెబ్బలతో కొట్టాలన్నప్పుడు మేమనొద్దా?
నిన్ను 3 కోట్ల మంది 3 కోట్ల కోడాలు తీసుకొచ్చి కొట్టాలి, నేను కొట్టినా కూడా పాపం తీరదు, నువ్వు చేసిన పాపం తీరదు. ఇంత దుర్మార్గంగా నువ్వు అన్యాయం చేసి ఎక్కడన్నా 10 ఏళ్లలో రైతులు ఎంత 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 అద్భుతమైన జీవితం వైపు అడుగులేసిండ్రు. పంటల ఎగుమతిలో, పంటల దిగుబడిలో కానీ ఈ రాష్ట్రం సాధించిన అద్భుతమైన విజయాన్ని కళ్ళకు కనిపించవా? 2014 ముందు పంటల దిగుబడి ఎంత ఉండే, ఇప్పుడు పంటల దిగుబడి ఎంత ఉంది? జీడిపిలో కానీ, పంటల దిగుబడిలో కానీ, ఎగుమతుల్లో కానీ, పంటల ఎగుమతుల్లో కానీ, FCI ధాన్యం సేకరణలో కానీ తెలంగాణ రాష్ట్రం టాప్ పొజిషన్కి పోయింది కదా. లెక్కలు ఉన్నాయి కదా నీ దగ్గర, RBI చెప్పిన లెక్కలు ఉన్నాయి. ఇవాళ ఈ 2 ఏళ్లలో ఎక్కడికి వచ్చింది రైతు? తెలంగాణ రైతు 2 ఏళ్లలో తెలంగాణ రైతు రోదన జంతున్నారు కదా, నడి రోడ్డు మీద వచ్చి నిలబడ్డారు కదా, ఎరువుల కోసం లైన్లో నిలబడుతున్నాడు కదా. మరి ఇంత దీనస్థితికి ఈ 2 ఏళ్లలో రైతులు ఇబ్బంది పడుతురా లేదా? కనిపిస్తుంది కదా. నేను మిమ్మల్ని సూటి అడుగుతున్నా, పడుతురా లేదా? రుణమాఫీ చేశానని గొప్పలు చెప్పిన పడుతురా లేదా? ఘోరమైన ఆవేదనలో, బాధలో, ఆందోళనలో ఇవాళ తెలంగాణ రైతాంగం ఉంది. విలవిల ఆడుతున్నారు తెలంగాణ రైతులు ఇవాళ. కనిపిస్తలేదు. 10 ఏళ్ల పాటు తెలంగాణలో రైతు రారాజు అయిందా? కాలేదా? RBI లెక్కలు చూడు, గణాంకాలు చూడు, కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చూడు. ఎంతమంది గొప్ప వాళ్ళు వచ్చి జాతీయ రైతు నాయకులు, రామన్ మెగసెస్ అవార్డు గ్రహీతలు, దేశంలో ఉన్న నిపుణులు వచ్చి తెలంగాణ రాష్ట్రం మోడల్ స్టేట్ రైతుల సంక్షేమం అని చెప్పిందా లేదా? చూసుకో, పాత పేపర్ RBI లెక్కలు తీసి చూడు. మరి అట్లాంటప్పుడు అసెంబ్లీ పోయి చర్చిస్తానికి ఏమైంది మీ అధినాయకునికి? నువ్వు అసెంబ్లీ ఇప్పుడు సవాలు ప్రతి సవాలు అన్న కాడికి వస్తున్నా. పండరి గారు ఆయన ఏదో మాట్లాడేస్తున్నారు, మీరు అన్నట్టు కరెక్ట్. ప్రతిపక్షాలు ఉన్నట్టే మాట్లాడుతున్నాను అనుకుందాం, రైట్, నేను ఓకే యాక్సెప్ట్. వేస్తా ఉన్నాడు కదా సవాల్, వేసే రోజు అసెంబ్లీ పోయి మొత్తం కుండ బద్దలు కొట్టేసి రావచ్చుగా. అది అసెంబ్లీ లాకుందా? అసెంబ్లీ లాగా నడిపిస్తున్నావని దాని గౌరవాన్ని కాపాడుతున్నావు, గౌరవప్రదంగా అసెంబ్లీ నడుస్తుందా? కారణమ జన్ముడైన కేసీఆర్ గారు కూర్చుని అసెంబ్లీ లాగా ఉందా అది? నువ్వు ఎట్లా వ్యవహరిస్తున్నావు? అసెంబ్లీ వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నావు కదా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు. నీ వీర్లపల్లి శంకర్ అనే ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు? ఈ ఒక్కొక్క ఎమ్మెల్యే ఎట్లా అడ్డగోలు కూతలు కూస్తా ఉన్నారు, ఎట్లా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు, ఎట్లా రౌడీజం చేస్తూ ఉన్నారు, కనిపిస్తలేదా మనకు? అసెంబ్లీ గౌరవాన్ని నువ్వు దిగజార్చి, అసెంబ్లీకి ఉండాల్సిన ప్రమాణాలన్నింటినీ దిగజార్చి నీ వాళ్ళు అసెంబ్లీకి మాట్లాడదాం, అసెంబ్లీకి లేరా మా నాయకులు? కేటీఆర్ గారు లేరా? మా వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు గారు లేరా? మా శాసనసభ్యులు లేరా? మా పార్టీ వాయిస్ మీకు అసెంబ్లీలో వినపడతలేదా? మేము పోరాటం చేస్తలేము అసెంబ్లీలో. నువ్వు గతంలో NTR గారు మనం చూసినాం, అసెంబ్లీని బైకాట్ చేసి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ గెలిచినాకనే అసెంబ్లీకి వస్తా అని చెప్పి పోయింది కదా. మరి ఆ చరిత్ర మాట్లాడుకుందామా? అంతెందుకు జగన్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ తిరిగి నేను అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ గాను, ముఖ్యమంత్రి అయినాకనే అసెంబ్లీకి వస్తా అని చెప్పి అసెంబ్లీని బైకాట్ చేసి ఏనాడు అసెంబ్లీకి పోలేదు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ విషయాలన్నీ ఆంధ్ర మీడియాకి తెలియదా, లేకపోతే రేవంత్ రెడ్డి తెలియదా, వీళ్ళందరికీ తెలియక మాట్లాడుతున్నారా? కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చాడు కదా, అనేక సందర్భాల్లో అసెంబ్లీకి వచ్చాడు కదా. డిబేట్లో కేసీఆర్ గారు పాల్గొనేంత స్థాయిలో నువ్వు చర్చలు నడపడం లేదు, కేసీఆర్ గారు భాగస్వామి అయ్యేంత స్థాయిలో అసెంబ్లీ నిర్వహణ లేదు. అసెంబ్లీ స్థాయిని, అసెంబ్లీ గౌరవాన్ని మంట కలిపి నీ వాళ్ళ అసెంబ్లీకి రావాలని మాట్లాడితే నీకు సిగ్గున్నా రేవంత్ రెడ్డి? ఇట్లా ఇది కాదు కదా నువ్వు పాటించాల్సిన పద్ధతి. ఇప్పటికైనా మారాలి. మీరు ఆ ముఖ్యమంత్రి కుర్చీ గౌరవాన్ని కాపాడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్, ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళకు సంబంధించిన దాని మీదే సరే ఒకసారి పేర్లు తీసింది కాబట్టి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత పరిణామాలందరూ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు, అంత అయిపోయింది. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఏమంటాడు, సరే కేసీఆర్కి నేను సమాధానం చెప్తా, అవసరమైతే నేనే ఫామ్ హౌస్ పోతా అంటుండు మంత్రిమండలి తీసుకొని. స్వాగతిస్తారా? నువ్వు ఫామ్ హౌస్లో ఏమన్నా వర్కర్ లేబర్ నువ్వు? రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఆరోగ్య అసెంబ్లీ పెట్టు, నువ్వు చర్చిద్దాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులు వస్తారు, అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు చర్చిస్తారు. నీకు చర్చించే దమ్ము ఎక్కడిది? నీకు చర్చ ఎక్కడ తెలుసు? నువ్వు చోరు పరారే, నీకు చర్చ తెలియదు. సవాల్ ఇసురుతో పరారైపోతావు. మనం మా కేటీఆర్ గారి మీద సవాల్ ఇసిరినావు. కేటీఆర్ గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చి కూర్చుండు, కానీ నువ్వు రా ఢిల్లీ పారిపోయావు. ఇది నువ్వు చోరు పరారే కదా నీ విధానము. నీకు చర్చించే దమ్ము ఎక్కడుంది? నీకు చర్చించేంత అవగాహన ఎక్కడుంది? నీకు విషయ పరిజ్ఞానం ఎక్కడుంది? నీకు నల్లమల్ల ఎక్కడుందో తెలియదు, నీకు నీళ్ళు ఎక్కడుందో తెలియదు, కృష్ణా పరివాహక ప్రాంతం తెలియదు, గోదావరి పరివాహక ప్రాంతం తెలియదు, నీకు నీళ్ళ మీద అవగాహన లేదు, నిధుల మీద అవగాహన లేదు. ఇప్పుడు ఒక పులికి దాన్ని తిరిగే ఏదైతే ఫారెస్ట్ ఉంటుందో దాని మీద ఖచ్చితంగా హద్దులు అయితే తెలుసుంటాయి. ఏదో కావాలని కామెడీ కనొచ్చు అనుకోవచ్చు. నల్లమల ఎక్కడ ఉంటుందో తెలియదా? నల్లమల పులి అంటారు కదా. ఇప్పుడు మీరే అర్థం చేసుకోవాలి. అదే ప్రాంతానికి మీరే ఎర్రచందనం స్మగ్లరా, పులి, గజ దొంగనా, లేకపోతే కలప దొంగనా, మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు అర్థం ఆయన మాటల్లో దొరికి అంత పెద్ద పులి ఆయన పరిధి బనకచర్ల
ఏ పరివాహక ప్రాంతాల్లోకి వస్తుందో ఆయనే బయటపడ్డాడు కదా, ఆయన ఏ అవగాహన basin? స్థాయి సరే, ఏ బేసిన్లోకి వస్తుందో. ఇప్పుడు ఆయనకు గోదావరి బేసిన్ తెలియదు, కృష్ణా బేసిన్ తెలియదు, నదీ పరివాహక ప్రాంతాల మీద అవగాహన లేదు. మీరు తెలియదంటారు, వాళ్ళు పొద్దున్న పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఇస్తూనే ఉన్నారు కదా, ఆయన జాగృతం చేస్తూనే ఉన్నారు కదా. ఎవరు జల దోపిడీ ఎంత జరిగిందో చెప్తారు. ఎవరిని జాగృతం చేస్తున్నారు? నవ్వుకుంటారు ప్రజలు, తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు. వీళ్ళ కామెడీ షోలను చూసి, వీళ్ళ కామెడీ వేషాలను చూసి, వీళ్ళ కామెడీ మాటలను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇవాళ ముగ్గురు జోకర్ల లాగా, ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒకవైపు బట్టి విక్రమార్క, ఇంకోవైపు రేవంత్ రెడ్డి హాస్యం పండిస్తుంటే చూడలేక కడుపులు పట్టుకొని నవ్వుతున్నారు తెలంగాణ ప్రజలు. దీన్ని ఇప్పటికైనా నువ్వు మార్చుకోవాలి. నవ్వులపాలు కావద్దు. 3 ఏళ్ల సమయం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గర. ఇంకా ఇప్పటికైనా మార్చుకోండి. మారుతారనే విశ్వాసం మాకైతే లేదు. కానీ ఇప్పటికైనా వాళ్ళు మార్చుకుంటే కనీసం పోయిన ఇజ్జత్ను కొంతైనా తిరిగి దక్కించుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పటికి కూడా అట్లా లేరు వాళ్ళు. వాళ్ళ వైఖరిలో ఏ మార్పు లేదు. ఏం చర్చిస్తాడు? మొహం చర్చిస్తాడు, బొంద చర్చిస్తాడు. ఏం చర్చించడానికి వాళ్ళ దగ్గర ఏముందని చర్చించడానికి? 2 నెలల్లో నువ్వు ఏం వెలగబెట్టినావని చర్చిస్తావు? ఏం సాధించినావని చర్చిస్తావు? పాలమూరు రంగారెడ్డి 90% పనులు పూర్తి చేస్తే మీరు పెండింగ్ ఉన్న 10% పనులు నువ్వు పూర్తి చేయలేకపోతున్నావు కదా. కాళేశ్వరాన్ని కూల్చే కుట్ర చేస్తున్నావు కదా నువ్వు. ఒక మేడిగడ్డను పట్టుకొని, మేడిగడ్డలో జరిగిన ఒక చిన్న సంఘటనను పట్టుకొని, ఒక 2 పియర్స్ కూలితే దాన్ని పట్టుకొని వాళ్ళను నువ్వు పెద్ద రద్దాంతం చేస్తున్నావు కదా. అన్నారం సుందిల్లా బ్యారేజ్ నుంచి మా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించిన విధంగా నీవు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు నీళ్ళు ఎత్తిపోసే ప్రయత్నం చేయడం లేదు? ఇంత దుర్మార్గంగా నువ్వు అన్నిటినీ సర్వనాశనం చేసి రైజింగ్ తెలంగాణ కాదు, క్రషింగ్ తెలంగాణ మోడల్ నువ్వు అనుసరిస్తూ ఇవాళ నువ్వు తెలంగాణ గుండెకు గాయం చేస్తున్నావు కదా రేవంత్ రెడ్డి. ఒక్కటి కాదు నువ్వు చేస్తున్నావు. ఏముందని చర్చించాలి? నీ బుల్డోజర్ పాడ మీద చర్చించాలనా? నువ్వు హైదరాబాద్ హైడ్రా మీద చర్చించాలనా? రైతుల కష్టాల మీద చర్చించాలనా? నీకు ఏం అవగాహన ఉందని చర్చించడానికి? ఏం అమలు చేసినావని చర్చించాలా? నువ్వు ఏం ఆదుకున్నావని చర్చించాలా? రైతు భరోసా 15,000 ఇచ్చి పెంచి రైతులను ఆదుకున్నావని చర్చించాలనా? రుణమాఫీ పూర్తి చేసినామని చర్చించాలనా? రైతులకు నీళ్ళు ఇచ్చినామని చర్చించాలనా? రైతులకు ఎరువులు ఇచ్చినామని చర్చించాలనా? సకాలంలో రైతులకు విత్తనాలు ఇచ్చినామని చర్చించాలనా? సకాలంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేస్తున్నామని చర్చించాలనా? ఏమున్నాయి నీవు ఘనకార్యాలు? ఏం చెప్పుకుంటావు? నీకు ఎక్కడ సిగ్గుంది? అందుకని ఇవాళ మొహం చాటేస్తావు, నువ్వు సవాల్ ఇసురుతావు, మోసం చాటేస్తావు, పారిపోతావు. ఇది అర్థమైతే ఉన్నది కదా. అసెంబ్లీ నిర్వహిస్తావు, ఒక్కరోజు పెడతావు, బుల్డోజ్ చేసుకొని వాయిదా వేసుకొని పోతావు. లేకుంటే అసెంబ్లీలో గుండాయిజం చేస్తావు, అసెంబ్లీలో రౌడీజం చేస్తావు, రౌడీల మీద పడి అరుస్తారు, గబ్బోడి. చర్చ ఎక్కడ జరుగుతుంది? చర్చకు ఆస్కారం ఎక్కడుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో? పోలీసులు, సంఖ్యలు, బుల్డోజు, రౌడీజం తప్ప చర్చ ఎక్కడ జరుగుతుంది పండర్ గారు? అంతేనా? అంతే కదా. ఇక్కడ ఏం లేదంటారు మరి. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాబ్, మా మంత్రి సాబ్ అసలు ఇది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన చూసేసి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలందరూ కూడా ఉత్సాహపరుస్తున్నారు. ఇట్లాంటి పాలన మాకు కూడా కావాలని కోరుకుంటారని చెప్పేసి అంటున్నారు. మీకు ఒకవేళ మీకు టైం ఉంటే దయచేసి మీకు ఆర్టీఐ వేసి రాష్ట్రంలో ఎన్ని పోలీస్ స్టేషన్లో ఎంతమంది మీద కేసులైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, సోషల్ మీడియాలో అమాయకుల మీద సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే, కేవలం ఉద్యమం కాదు, ప్రశ్నించినందుకు ఎన్ని వేల మంది మీద ఈ 2 నెలల కేసులైనా లెక్క తీయండి, తెలుస్తుంది. వీళ్ళు ఎక్కడైనా ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన నడిపిస్తా ఉన్నారా? ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ర్యాలీలు తీసే హక్కు లేదు, మీటింగ్లు పెట్టుకునే హక్కు లేదు, ప్రశ్నించే హక్కు లేదు, సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదు. ధర్నా చౌక్ ఓపెన్ చేశారు కదా. ధర్నా చౌక్ను ఓపెన్ చేసినావు, దమనకాండని ప్రయోగిస్తా ఉన్నావు, అరెస్టులకు పాల్పడతా ఉన్నావు, అడ్డగోలు కేసులు పెడతా ఉన్నావు. లగచర్ల రైతులు తిరగబడితే, సొంత నియోజకవర్గ రైతులు తిరగబడితే తీసుకుపోయి జైల్లో పడేసింది కదా, సంఖ్యలు వేసింది కదా రైతులకు, సొంత నియోజకవర్గ రైతులకు. అల్లంపూర్లో రైతులు తిరగబడితే వాళ్ళ మీద అడ్డగోలుగా కేసులు పెట్టి జైలు పంపించింది కదా. ఆదిలాబాద్లో రైతుల మీద రాచి రంపాన పెట్టింది కదా. నువ్వు ఇట్లా ఎన్నని చెప్పుకుంటాము? ఎక్కడుంది ప్రజాపాలన? ఎక్కడుంది ఇందిరమ్మ రాజ్యము? చర్చించడానికి ఏముందని? చర్చించడానికి ఏమీ మిగిల్చలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వము. తెలంగాణ సమాజం అంతా ఏకోన్ముఖంగా కదిలి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడం ఒక్కటే చారిత్రక బాధ్యతగా ఇవాళ మనందరి ముందుంది. అంతేనా? అంతే కదా. అవుతుందా మరి? నెక్స్ట్ ఇట్లాంటి వాళ్ళని ఎంతమంది చూసింది రేవంత్ రెడ్డి గారి చరిత్రలో తెలంగాణ ప్రజలు? రేవంత్ రెడ్డి నేనే సీఎం ఉంటా, ఆయన ఒక మనీ సినిమాలో బ్రహ్మానందం లాగా ఆయన ఏదో గప్పాలు కొట్టుకుంటూ తిరిగితే సరిపోదు కదా. ఆయన సీఎం ఉంటాడు. ఇప్పటికే 2 నెలలోనే నెత్తి పట్టుకొని కూర్చున్నారు. ఎప్పుడు గడుస్తుందిరా నాయన వీళ్ళ పరిపాలనా కాలము, ఎప్పుడు గడుస్తుందిరా నాయన 3 ఏళ్ళు అని చెప్పి ప్రజలంతా కూడా ఇవాళ అనుకుంటా ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు దింపుదామా వీళ్ళని, ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా ఈయన ముఖ్యమంత్రి? ఈయన ముఖ్యమంత్రి కాదు. కాంగ్రెస్ తిరిగి 20 ఏళ్ళు అయినా తిరిగి తెలంగాణలో అధికారం రానంత ధ్వంసం చేసింది కాంగ్రెస్ పార్టీని. విషయం కేంద్రం మన కాంగ్రెస్ అధిష్టానానికి తెలియదా? ఇప్పుడు ఏఐసిసి దరిద్రం ఏంటంటే, ఏఐసిసి ఎనుముల ఇన్వెస్ట్మెంట్ కార్పొరేట్ కంపెనీగా మారిపోయింది. ఈయన డబ్బులు ఇస్తే తప్ప ఏఐసిసి నడిచేలా లేదు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కూడా ఏం చేసేటట్లేడు ఇప్పుడు. కాబట్టి చూస్తూ ఉండిపోయినాడు రాహుల్ గాంధీ. అపాయింట్మెంట్ ఇస్తలేడు తప్ప చర్యలు తీసుకునే పరిస్థితుల్లో రాహుల్ గాంధీ లేడు. కాబట్టి ఇవాళ ఏఐసిసిని కూడా మేనేజ్ చేసి రేవంత్ రెడ్డి అడ్డగోలు పరిపాలన నడిపిస్తా ఉన్నాడు.
ఇది అందరికీ అర్థమైపోయింది. ఈ బూటక పరిపాలన, ఈ దౌర్జన్యం పరిపాలన, ఈ అన్యాయమైన పరిపాలన తెలంగాణ రైతులు అర్థం చేసుకున్నారు, తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు, తెలంగాణలో ఉన్న అన్ని వర్గాలు అర్థం చేసుకున్నారు. హనీమూన్ పీరియడ్ అయిపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. కంప్లీట్ అవి 2 నెలలు అయిపోయినాయి ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. ఓకే. ఇప్పటి నుంచి అడుగున తెలంగాణ ప్రజల యొక్క తిరుగుబాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాచుకోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తారు తెలంగాణ ప్రజలు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చరిత్రలో అందరు చెప్తున్నారు కదా, ఏ ప్రభుత్వం కూడా ఇంత స్వల్ప కాలంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత తెచ్చుకోలేదు. సిగ్గుచేటు. రాబోయే రోజుల్లో కూడా అడుగున ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటది. పెద్ద ఘోరంగా 3 ఏళ్ల తర్వాత కూలిపోతుంది. నిజంగా ప్రజా వ్యతిరేకత వస్తుందా? ప్రతిపక్షంగా మీరు ప్రధాన ప్రతిపక్షం మీరు తెస్తుర్రా? ఎవరో తెస్తే ఎవరో చెప్తే ప్రజలు వింటారా పండర్ గారు? ఆయన మూర్ఖత్వం కానీ వాళ్ళు మాట్లాడడానికి అర్థం ఉండాలి. కానీ ప్రజలంతా అవగాహన లేని వాళ్ళ, ప్రజలంతా అమాయకుల. ఏం జరిగిందని ఏం ఉద్ధరించడమని నీకు చప్పట్లు కొడతారు ప్రజలు, ఏం చేసినామని చప్పట్లు కొడతారు, ఏం ఉద్ధరించడమని చప్పట్లు కొడతారు. గ్రామాలు విలువలాడుతున్నాయి. కనీస పారిశుద్ధ్య నిర్వహణ లేదు గ్రామ పంచాయతీల్లో, కనీస చర్యలు లేవు. ఏడాదికి పైగా ఇన్ఛార్జ్ అధికారుల పరిపాలన ఉంది. స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించలేకపోతున్నావు. నీ ముఖానికి క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేసుకోలేకపోతున్నావు. విద్యాశాఖ మంత్రి లేడీ రాష్ట్రంలో అన్ని శాఖలు నీ దగ్గర పెట్టుకొని కూర్చున్నావు. ఇవాళ ఎవరికి స్వేచ్ఛ ఉంది? ఏం జరుగుతుంది? గ్రామ స్థాయి నుంచి రాజధాని స్థాయి వరకు మొత్తం వైఫల్యం కదా. ఒకసారి గ్రామాలకు పోయి చూడండి, కెమెరాలు పెట్టండి, ప్రజలే చెప్తారు ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నాడు. విపరీతమైన విషజ్వరాల బారిన పడి కనీస నిర్వహణ లేక గ్రామ పంచాయతీలకు నిధులు లేక, గ్రామ పంచాయతీలో ఏమి నడవక అందరు అవస్థలు పడతా ఉన్నారు కదా. గ్రామాలు అవస్థలు పడతా ఉన్నాయి, రైతులు అవస్థలు పడతా ఉన్నారు. బీసీలకు అన్యాయం చేస్తా ఉన్నావు, ఎస్టీలకు అన్యాయం చేసినావు, ఎస్టీలకు అన్యాయం చేసినావు, అన్ని రకాలుగా అన్ని రంగాలను విధ్వంసం చేసినావు. ఇంకేం వెలగబెట్టినావని నీకు చప్పట్లు కొడతారు. ఈ ప్రభుత్వానికి చప్పట్లు కొడతారు. చప్పట్లు కాదు, ఎంటబడి దెబ్బలు కొడతారు. ఇప్పటి నుంచి ఆయన కోరుకుంటున్న కొరడా దెబ్బలు ఖాయం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. ప్రజా కొరడా దెబ్బలు, ఓట్లే కొరడాలై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వాతలు పెట్టబోతాయి రాబోయే రోజులు. రైటా? ప్రజలు నిజంగానే చాలా ఆగ్రహంతో ఉన్నారని మీరు అంటారు. ఒక విధంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో ఒక రిఫరెండమా? ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు రిఫరెండమా కాదా? స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వస్తే వాళ్ళ మీద ప్రజా వ్యతిరేకత లేనట్ట. ఇప్పుడు బీహార్ ఎలక్షన్లు రిఫరెండం అని రాహుల్ గాంధీ చెప్తాడా? రేపు రాబోయే బీహార్ ఎలక్షన్లు మాకు రిఫరెండము, మా పనితీరు రాహుల్ గాంధీ చెప్తారా? నరేంద్ర మోదీ చెప్తారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయము. నరేంద్ర మోడీ మీద, రేవంత్ రెడ్డి మీద తెలంగాణ ప్రజలు పూర్తిగా విరక్తితో ఉన్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అనేక లోకల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలేమో సింబల్ ఉండదు, మనకు తెలుసు. ఎంపీడీసీ, జెడ్పీటీసీ ఎన్నికలేమో ఆ లోకల్ క్యాండిడేట్, ఆయన వ్యవహార శైలి, ఆయన యొక్క పద్ధతులు ఇవి కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని మాట్లాడాలి. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ ఎలక్షన్ల చుట్టూ లోకల్ ఎలక్షన్లా, స్థానిక సంస్థల ఎలక్షన్లా కాదు. ఆల్రెడీ ప్రజల మూడు డిసైడ్ అయి ఉంది. ఇది మారే అవకాశం లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మారే అవకాశం లేదు. ప్రజల యొక్క మనసు మారే అవకాశం లేదు. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసుకోవడం, ఇది కిరాతక ప్రభుత్వం, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి ఆల్రెడీ ప్రజలు ఒక ఒపీనియన్కి వచ్చి ఉన్నారు. రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారు. రేవంత్ రెడ్డి సర్కారు సింగిల్ డిజిట్ పరిమితం అవుతుంది. ఇది ఖాయం. పక్క మళ్ళీ ఒకసారి దీని మీద మాట్లాడుకుందాం, చూస్తాం కదా. అంతే కదా. రైట్. మొత్తానికి ఇప్పుడు ఒకవేళ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు పోకుండా స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతే ఏంది బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అండ్ అందరి? ఇప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. మేము అప్పీల్ చేసినాం, మేము పోరాటం చేస్తూ ఉన్నాం, జరుగుతున్న మోసాన్ని ఎండగడతా ఉన్నాం, బీసీలకు అప్పీల్ చేస్తూ ఉన్నాం, అందరికి చెప్తా ఉన్నాం, తెడతలం చేస్తూ ఉన్నాం, వాళ్ళ ముందు పెడతా ఉన్నాం. ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు బీసీలు ఇప్పటికే బగ్గుమంటా ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఆవేదనలో ఉన్నారు బీసీలకి ఇచ్చిన ఏ హామీ, కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్లే కాదు, బీసీలకు ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అనేక హామీలు ఇచ్చింది, ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. అవన్నిటిని కూడా మేము ఇవాళ ప్రజల్లోకి తీసుకుపోతాం, మా శ్రేణులు ప్రజల్లోకి తీసుకుపోతాయి. ఖచ్చితంగా బీసీలే కాదు, అన్ని వర్గాలు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. రైటా? ఇప్పుడు ఏదైనా అవగాహన ముఖ్యం. ఒక ప్రధాన ప్రతిపక్షం మీ మీద బహుత్తరమైన బాధ్యత ఉంటుంది. రైట్? ఖచ్చితంగా రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు అంశం. ఇలా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ చేసి 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి అన్నారు స్థానికంలో. రేపు బీజేపీ అది కాస్త 52 అంటుంది. ప్రజలు అట్లా నమ్ముకుంటూ పోతారా? అర్థమైపోయింది ఇప్పుడు కదా. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. తెలంగాణకు
ఎవరు తెలంగాణ విశ్వాసంలోకి తీసుకుంటారు, తెలంగాణనే ప్రయారిటీగా ఏ రాజకీయ పార్టీ కార్యాచరణ ఉంటుంది, ఏ రాజకీయ పార్టీ బూటకం మాటలు చెప్తుంది, ఏ రాజకీయ పార్టీ మోసం చేస్తుందో మళ్ళీ ఒకసారి ఇప్పుడు రేవంత్ రెడ్డి గుర్తు చేసిన తెలంగాణ ప్రజలకు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అప్రమత్తం అయి ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి చెప్పిండు చేయలేదు, బీజేపీ చెప్పింది చేస్తారని నమ్ముతారా? ఇక వాళ్ళు చూసినాం కదా, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, బీసీ ముఖ్యమంత్రి చెప్పి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇయ్యని వాళ్ళు బీసీలకు న్యాయం చేస్తారా? ఏ వర్గానికి న్యాయం చేస్తారు వాళ్ళు? కాబట్టి వాళ్ళ ప్రజలకు బీజేపీ కాంగ్రెస్ల గురించి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. మన కోసం నిలబడే పార్టీ, మన ఆత్మగౌరవాన్ని కాపాడే పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాపాడే పార్టీ, తెలంగాణ రైతుల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునే పార్టీ, తెలంగాణలో ఉన్న సకల జనులని గుండెల్లో పెట్టుకొని చూసుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. గులాబీ జెండనే మనకు గొడుగు అన్నది ఇవాళ స్పష్టంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇక రాబోయే రోజులన్నీ కూడా గులాబీ పార్టీ మన బీఆర్ఎస్ తోనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉంటారు. అంతేనా? కేసీఆర్ నాయకత్వానికి దూరం చేసుకున్నందుకు ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ ఆవేదనలో ఉన్నారు. రైట్, ఫైనల్గానా ఎట్లా ఏంది భవిష్యత్ కార్యాచరణ ఏంది పార్టీది మీది? బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ప్రణాళిక ఎప్పుడు ఆపింది, ఎక్కడ ఆగింది? బీఆర్ఎస్ పుట్టుక, బీఆర్ఎస్ ప్రస్థానము, బీఆర్ఎస్ ప్రయాణము తెలంగాణ ప్రజలకు మెరుగైన జీవితంకి ఇవ్వడానికి, తెలంగాణ ప్రజలకు అద్భుతమైన ఆనందమైన జీవితం ఇవ్వడానికే నిరంతరం కార్యాచరణ ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది. అది ఏ రోజు ఆగింది లేదు, ఆపింది లేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మునుపు పోరాటంలో అయినా, పరిపాలనలో అయినా, ఇప్పుడు ప్రతిపక్షంలో అయినా నిరంతరం ప్రజల చుట్టూ బొంగరంలాగా తిరిగే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మనం చూస్తా ఉన్నాం, అనేక ఉద్యమాలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ 2 సంవత్సరాలు అనేక ఉద్యమాలు చేసింది. రేపు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కూడా ఈ 3 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ కంకణబద్ధం కట్టుకుని ఉన్నది. తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. అంతేనా? రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి విషయాలు చెప్పారు.